ఒకప్పుడు లోకంలో పాపంలో చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు శిలువ రక్తంతో కడిగి బ్రతికిస్తాను రమ్మని పిలుస్తున్నాడు. అది మారు మనసు పొంది పాపములను కడిగేసుకునే బాప్తిస్మం పొంది నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట నిలుస్తావో అప్పుడు నీ మనస్సాక్షి తిరిగి పనిచేయటం మొదలుపెట్టిద్ది. ఇక యేసయ్య ప్రేమ నీకు అర్థమైతే ఆ స్పర్శ నీకు అందుతూ ఉంటుంది. అందుకే రండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, జీవగ్రంథంలో పేరు సంపాదించుకోండి, పరలోక రాజ్య పౌరులు అవ్వండి అని నేనే కాదు ప్రతి దైవజనుడు ఘోషించేది అదే. ఎంతమంది అయితే ఈ స్పర్శనెరిగి యేసు చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని గుర్తిరిగి జాగ్రత్త పడతారో వారందరూ ధన్యులు, ధన్యులు, ఒరిజినల్గా అదృష్టవంతులు. ఏమండి, కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమందికి మంచి పేరు ఉంటుంది, కొంతమందికి మంచి ఉద్యోగం ఉంటుంది, కొంతమందికి మంచి పదవులు ఉంటాయి. వాటిని చూసి జనం అంటారు అదృష్టవంతుడండి. మరీ దారుణం, 2 భార్యలు ఉన్నా కూడా అదృష్టవంతుడేనంట. ఆయనకే ఉండి 2 భార్యలు ఉన్నారు, ఫుట్బాల్ ఆడుకుంటారు పిచ్చోడా. ఏంది అదృష్టవంతుడు అంట. 10 మంది పిల్లలు ఉంటే ఆయనకే ఉండి 10 మంది పిల్లలు, ధన్యుడు, అదృష్టవంతుడు అంట. బాగా ఆస్తులుంటే అదృష్టవంతుడు. ఒకసారి ఒక మాట చెప్పండి, ఇవన్నీ ఉండి ఆత్మను రక్షించే దమ్ము ఎవరికైనా ఉందా? ఏ ధనానికైనా ఉందా? ఇక్కడ డబ్బు అక్కడ చెల్లిద్దా? పోనీ ఇక్కడ మనం కన్న పిల్లలు మనల్ని ఏమన్నా కాపాడగలరా? పోనీ మనల్ని కన్నోళ్ళు ఏమన్నా నరకం నుంచి కాపాడగలరా? 2 భార్యలు, వాడికి సచ్చినాక నరకం కాదు, అంటే భూమి మీద బతుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. 2 భార్యలు, అదృష్టవంతుడు అంట. ఆయనకే ఉండి అపార్ట్మెంట్ అంతా అయిందే కదా, సెంట్రల్ అపార్ట్మెంట్. వేసుకొని పోతాడు మెడకే. ఏమండి, ఈ కనపడే పొలం అంతా అతనిదే. అతనిదేనా? పొలం నవ్వుకుంటుంది. ఒక్కొక్కటి తీసుకెళ్ళి చెబుతుంటాడు, పొలం చూపించి ఈ రాయ నుంచి అల్లా మూల కనపడుతుంది చూడు, తాడి చెట్టు ఆడదాకా, ఆ మూల హద్దు, ఈ మూల ఈ హద్దు, ఈ మూల ఇది హద్దు, ఆ మూల అది హద్దు అంట. ఆ భూమి నవ్వుకుంటూ ఉంటుంది. ఎంతమంది చెప్పారు ఈ డైలాగ్, రే మొత్తం నాలోనే కలిసిపోయారని. మొత్తం నాలోనే కలిసిపోయారు రా. ఎవడురా ఉంది ఇక్కడ? ఎవరురా ఉంది? నేను అలానే ఉన్నాను. అన్నోడల్లా వచ్చి నాలో బొబ్బున్నాడు. ఇప్పుడు ఈడొకడు వచ్చాడు మళ్ళీ, ఇప్పుడు నాది అనుకుంటా. ఎంత పిచ్చి వాళ్ళరా మీరు. నిజమే, పొలములు, స్థలములు, భూములు, ఇండ్లు, భార్యలు, పిల్లలు, ఏది కూడా మన ఆత్మను రక్షించలేదండి. పేరు ప్రఖ్యాతులు, మంచి జాబు, విస్తారమైన పైసలు, ఏది కూడా ఆత్మను రక్షించలేదు. రక్షిస్తే చెప్పండి, రక్షించలేదు. మరి ఆత్మ రక్షించే దిక్కు దశ ఏంటి? మారు మనసు పొందుట, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసయ్య బిడ్డగా అయిపోవటం. ఒక్కటే దారి. ఏమున్నా నిన్ను మోక్షానికి చేర్చలో యేసు చేరుస్తాడు. ఎందుకంటే యేసు ఒరిజినల్గా నీ పాపముల కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ఈ పని చేసినోడు ఇంకొకడు లేడు కాబట్టి మొత్తాన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాను నేను. ఈ పని చేసినోడు ఇంకొకడు లేడండి. ఇంకా పైగా నేను సేవించిన వాళ్ళు ఎవడు చేసిన కర్మ వాడే మోయాలని చెప్పారు. కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవింపక తప్పదు. నేనేం మరి నీకెందుకు మొక్కాలి? ఎవడి కర్మ వాడే మోసుకుంటే, నా కర్మ నేనే మోసుకుంటే మరి నీకెందుకు మొక్కాలి? పిచ్చి పెట్టి మొక్కాలి. ఇప్పుడు ఎవడి కర్మ వాడు మోసేది కాదు, నా కర్మ మోసిన వాడెవడో అతడు కావాలి నాకంటే. నా కర్మల కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు నా ప్రాణప్రియుడైన నజరేయుడగు యేసు. ఒరే నువ్వు పక్కకు రారా, నువ్వు కింద పడతావు వైర్లు తగిలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, జాగ్రత్తగా వినండి. ప్రశాంతంగా ఉన్నారు కదా? ఎన్నేళ్ళు లైన్లోనే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ తీసుకోవాలి, మీ మనసులో తీసుకోవాలి, ఇతరులతో మాట్లాడాలి, ఆత్మలను రక్షణలో నడిపించాలి. అందుకే ఇంత వెడమర్చి చెబుతున్నా. ఇప్పుడు చెప్పండి, మన ఆత్మ రక్షణ కోసం ఏం చేయాలి? మారు మనసు పొంది ఎప్పుడు పొందాలి? బతికినోడిని ఎప్పుడన్నా బూట్స్ పెట్టారా? బతికినోడిని చెప్పలేదండి. బతికినోడిని బూట్స్ పెట్టారా? పోనీ చచ్చిపోయినోడిని బూట్స్ పెట్టుకుని ఇంట్లో పెట్టుకున్నారు ఎప్పుడన్నా? యేసు ప్రభు శిలువ విలువ నీకు అర్థమైపోయిన తర్వాత, ఇక ప్రాచీన జీవితం అంతా కూడా కరెక్ట్ కాదని అర్థమైన తర్వాత, ఇక ఆ పాత జీవితంలో చచ్చిన తర్వాత, ఇక చచ్చినోడిని ఉంచడం ఎందుకు? నీళ్ళలో ముంచి బూడిచి పెడితే పోయిద్ది. బాప్తీసం ద్వారా. బాప్తీసం అంటే చచ్చినోడిని పాతి పెట్టడం, క్రీస్తునందు క్రొత్తగా జన్మించటం.
నూతన సృష్టిగా మార్చటం. హల్లెలూయా. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ బల పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. స్తోత్రం. ఈ మ్యాటర్ క్లారిటీ వచ్చింది, ఇంకా ఆలస్యం చేయలేక మా అమ్మ మా నాన్నకి చెప్పాను. ముందు మా అమ్మ మా నాన్న దాకా కాదు, ముందు నేను పోయి బాప్తీసం పొంది. అప్పటిదాకా వాళ్ళకి మోక్షం అని వెతికినోడిని నేను పాపినన్న సంగతి తెలుసుకున్నాను. నా పాపములకు ప్రాయశ్చిత్తంగా యేసు మాత్రమే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అటు న్యాయానికి న్యాయం చేశాడు. తండ్రిగా నన్ను రక్షించుకొని తన ప్రేమను చూపాడు. పర్ఫెక్ట్గా యేసే సెట్ అవుతున్నాడు. ఇంకెవరు సరిపోవట్లేదు యేసుకి. కాబట్టి యేసే నా రక్షకుడు అని 2002 ఏప్రిల్ 17 అంటే నేను ఆ రోజున మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది కొత్త సృష్టిగా నూతన జన్మానుభవంలోనికి ఎంటరయ్యా. మరి ఇంత తేటగా అర్థమయ్యి కూడా బాప్తీసం పొందుదాం ఇప్పుడు తొందర ఏముంది అంటే ఇక నాకు సంబంధం లేదు. ఎందుకంటే గ్యారంటీ లేని లైఫ్. వేసుకున్న వస్త్రానికైనా 6 నెలలు గ్యారంటీ ఇస్తాడు. బట్టల షాప్ వాడు గ్యారంటీనా? డబ్బులు తెగ తీసుకుంటున్నా, అయ్యో గ్యారంటీనా అంట అడుగుతారు కదా, గ్యారంటీనా అని. వాడు తిరిగి అడిగితే ఏం చెబుతారు? అమ్మ 6 నెలలు గ్యారంటీనా, 3 సంవత్సరాలు గ్యారంటీనా అంటున్నావు, 3 రోజులు గ్యారంటీ ఇస్తా. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము, ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము. కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే గదయ్యా. కుక్క శవముతో సమమేగా నిక్కముగ నది మన్నే గదయ్యా. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. స్తోత్రం. నాయన కొంతమంది అద్దంలో పోయి పోతా చూస్తారు, వస్తా చూస్తారు. అసలు అమ్మ బాబు హడావుడి చేస్తారా నాయన అద్దాల దగ్గర. అసలు ఒక్కొక్కళ్ళు విన్యాసాలు ఎక్కడన్నా అక్కడక్కడ ఊళ్ళో ప్రయాణం అయ్యేటప్పుడు అక్కడక్కడ వాష్రూమ్ దగ్గరికి పోతే వాడు అద్దం దగ్గర నుండి కదలలే. ఒరే పక్కకు పోరు అయ్యా, చేతులు కడుక్కోవాలని వాడు. ఆడ అద్దం కనపడతాడు అయస్కాంతం లాగా. ఏముంది, ఆత్మ వెళ్ళిపోయింది అనుకో. ఫస్ట్ రోజు అయ్యా అమ్మా నేర్చిన వాళ్ళు 3వ రోజుకి వచ్చేప్పటికి దేవునికి స్తోత్రం కలిగి. అంతేగా ఎంత సొంత వాళ్ళైనా గుమాయించి కొడుతుంటుంది దుర్గంధం తట్టుకోలే. స్టార్టింగ్లో మామూలుగా ఏడ్చే జీవితాలు కాస్త 3వ రోజుకి వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తుంటారు. ఇంకా తీరేమరా ఎత్తను రా తట్టుకోలేకపోతున్నాడు. అంతే కదండి జీవితం. ప్రఖ్యాతిగాంచిన సినిమా యాక్టర్స్ ఉన్నారా, చిన్న వయసులో రాలిపోయారు. వాళ్ళు అనుకున్నారు దేహదారుఢ్యం చూసి బాగుంటాం, పర్మనెంట్గా ఉంటాం అని. ఎవడు చెప్పాడు గ్యారంటీ? ఇలా చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు కనుక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్తున్నాను, నేను రక్షింపబడ్డాను. తర్వాత నా తల్లిదండ్రులకు చెప్పాను, మీరు నిజంగా మోక్షానికి చేరాలంటే మోక్ష మార్గం యేసు ఒక్కడే. కాబట్టి నమ్మి మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసయ్య బిడ్డలు కండి, మీకు పరలోకం గ్యారంటీ. ఏడిసేవాళ్ళే పోరా అన్నారనుకో, పక్క నరకం గ్యారంటీ, అనుమానమే లేదు అని చెప్పా. దేవుడి దయ వల్ల 1 నెల 2 నెలల్లో వాళ్ళు కూడా రక్షణ పొందారు. ఈరోజు నా తల్లిదండ్రుల కుటుంబాలతో సహా నా ప్రభు కృప వల్ల రక్షణలోకి వచ్చారు. మీకు అందరికీ ప్రేమతో చెప్తున్నా, నిన్ను కన్న తల్లిదండ్రులకు హెచ్చరిక చేయాలి, తోడబుట్టిన వారికి హెచ్చరిక చేయాలి. నీ మనసుకు నీవు కూడా చెప్పుకోవాలి ఏంటంటే జీవగ్రంథములో పేరు సంపాదించుకోవాలని. ఆమె చూడండి ఒకసారి, కింద ఫోటో చూపితే బాగుండేదిరా.
అది ఆమె ఎవరండి? సినిమా నటి సావిత్రి కదా. ఆమె ఫైనల్ డేస్లో చూడండి, ఆమె సావిత్రి అంటే నమ్ముతారా? కింద ఉన్నావా? చూడండి ఒకసారి, చూడండి. ఏమండి యవ్వన పొంగులండి ఏయండి. అసలు సావిత్రిని గుర్తుపడతారా మీరు? మరి ఏదండి మన గ్యారంటీ ఏదండి? ఆమె అనుకుందా ఇలాగైపోతుంది నా జీవితం అని? చూడండి ఆమె యమన ప్రాయం చూడండి, దించురా కిందకి, అదిగా ముగింపు చూడండి. కాబట్టి ప్రేమతో చెప్తున్న అందరికీ, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, అందరికీ ప్రేమతో చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. అల్పకాల పాప భోగాన్ని ప్రేరేపించేటువంటి శరీరాన్ని నమ్మొద్దు, మోసపోవద్దు. కళ్ళు తెరవండి, జాగ్రత్త పడండి, రక్షణలోకి సిద్ధపడండి. అదిగోండి ఆమె కూడా మొత్తం కలిపి మాకు 30-35 ఏళ్ళు లేవు, కనీసం బాడీ కూడా గుర్తుపట్టది కాకుండా అయిపోయింది. చూడండి చూడండి డెడ్ బాడీస్ చూడండి. మారు మనసు పొందు, బాప్తీసం పొందు అంటే మెలికలు తిరుగుతారు. జాగ్రత్త పడద్దు. శరీరానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? 6 నెలల వస్త్రం నీ గ్యారెంటీ. నీ వస్త్రానికి 6 నెలలు ఇస్తాడేమో కానీ నీ శరీరానికి ముచ్చటగా 3 రోజులు ఇవ్వడు. కాబట్టి ప్రాణం పోకముందే, ప్రభు రాకముందే ఎక్కడోళ్ళు అక్కడ మారు మనసు పొంది జాగ్రత్త పడి లైన్లో ఉండాలి.